దేశంలో రైల్వే వ్యవస్థను ఆధునీకరించడానికి నడుం బిగించిన మోదీ సర్కార్ అందుకు తగినట్లుగా చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే వందే భారత్, అమృత్ రైళ్లతో దేశీయ రైల్వే రంగంలో పెను మార్పులు తీసుకొచ్చిన సర్కార్ ఇప్పుడు ఆయా రైల్వే స్టేషన్లను ఆధునీకరించే పనులను వేగవంతం చేయబోతోంది. 40,000 కోట్లతో రూఫ్ టాప్ ప్లాజాలు, సిటీ సెంటర్లను అభివృద్ధి చేయడం ద్వారా రైల్వే స్టేషన్లలో సౌకర్యాలను మెరుగుపరచడానికి 550 అమృత్ భారత్ స్టేషన్లకు ప్రధాని మోదీ ఫిబ్రవరి 26న శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో దాదాపు 2,000 స్టేషన్లలో 1,500 ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు. స్టేషన్ యాక్సెస్, సర్క్యులేటింగ్ ఏరియాలు, వెయిటింగ్ హాల్స్, టాయిలెట్లు, లిఫ్ట్, ఎస్కలేటర్లు, పరిశుభ్రత, ఉచిత వైఫై తదితర సౌకర్యాలు మెరుగుపరచడానికి మాస్టర్ ప్లాన్లు రూపొందించడం, వాటిని అమలు చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. జోనల్ రైల్వేలు, ప్రధాన నగరాలు, పట్టణాల నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఇప్పటి వరకు 1,318 స్టేషన్లను ఎంపిక చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా 2047 వీక్షిత్ భారత్ కి రైల్వే థీంపై దేశవ్యాప్తంగా 4,000 పాఠశాలల్లో ప్రసంగం, వ్యాసం, కవితల పోటీలు నిర్వహిస్తారు. ఇందులో గెలిచిన వారికి బహుమతులు ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటారని, డివిజనల్ రైల్వే మేనేజర్లు, సీనియర్ రైల్వే అధికారులు 50,000 మంది విజేతలకు బహుమతులను ప్రదానం చేస్తారని అన్నారు. భారత్ రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం బీజేపీ సర్కార్ అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.